ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్న వైనంలో మరి ఈ రోజు మనతో పాటు కాకినాడ మొదటి మేయర్ ఎవరైతే ఉన్నారో మహిళ శ్రీమతి పోసపల్లి మేయర్ సరోజ మనతో ఉన్నారు. ఈమె వీర మహిళగా పేరుగాంచి పవన్ కళ్యాణ్ యాత్ర పెట్టిన ముఖ్యంగా వారాహి యాత్రలో తనదైన పాత్ర పోషించి కాకినాడ నగరాన్ని ఎంతో అద్భుతంగా పవన్ కళ్యాణ్ యొక్క బలాన్ని చూపించే విధంగా ఆవిడ ఉన్నప్పటికీ ఈ రోజు మరి సరోజ ఎందుకో కొంచెం అసంతృప్తితో ఉన్నట్టు మనకు కనిపిస్తున్నారు. మరి నేరుగా సరోజ గారితో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో మీరు తనదైన పాత్ర పోషించి ప్రతి ఏరియాలో పెద్ద పెద్ద కటౌట్ని నిలిపి పవన్ కళ్యాణ్ బలం ఎంత ఉందో మీరు చూపించారు. మరి సడన్గా ఏం జరిగింది? ఒక సరోజ ఎందుకు ఇంత అసంతృప్తిగా ఉన్నారంటే దీనికి సమాధానం ఏంటి మేడం? జనసేన పార్టీ అంటే ఒక చిత్తశుద్ధి కలిగిన పార్టీ, సిద్ధాంతాలు కలిగిన పార్టీ, మహిళలకి పెద్దపీట వేసే పార్టీ, బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ బలంగా నమ్మి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. జనసేన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఏదో రకంగా అవమానాలు ఏమైనా ఎదుర్కొన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాకున్నారు, ఆయన ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేసుకుంటారు, ఆయనకి విలువ తెలుసు. ఇప్పుడు ఏదైతే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు, బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, ఇలాంటి విలువలన్నీ తెలుసు అన్న ఉద్దేశంలోని భరించాము, ముందుకు తీసుకుంటూ వెళ్ళారు. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన ఒక మహిళలకి ద్వేషి. ఆయన ఎప్పుడు మహిళలకి ఒక సముచిత స్థానం కల్పించాలి, ఒక మహిళ ఒక మంచి రంగంలో ఉంటే సపోర్ట్ చేసే ఉద్దేశాలు ఆయనకు ఉండవండి. ఎప్పుడు కూడా మహిళా రంగం అనేది ఏంటంటే ఒక పనులు చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి కాబట్టి, వేరే మహిళలు అనే విభాగం ఉండాలి కాబట్టి దాన్ని రన్ చేస్తున్నారు అంతే. అంతకు మించి మహిళలకు వాల్యూ లేదు. మహిళలకు ఆ వాల్యూ ఉంటే ఈ రోజు 21 సీట్లలో ఒక్కటే టికెట్ మహిళలకు కేటాయించేవాళ్ళు కాదు. నాదెండ్ల మనోహర్ టీడీపీకి ఒక కోవర్టుగా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారిని అడుగున నేలకి తొక్కే ప్రయత్నం ఆయన చేశారు. ఆయన చుట్టూ ఉన్న ఒక ఉంటది కోటరీ ఒకటి ఉంటదండి. ఆ కోటరీలో అందరూ కాపులే ఉంటారు. హరిప్రసాద్ అని ఒకడు ఉంటాడు, కేకే అని ఒకడు ఉంటాడు, అదే చక్రవర్తి అని ఒకడు ఉంటాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి దగ్గరికి రాకూడదు, సమస్యలు చెప్పకూడదు, గ్రౌండ్ రియాలిటీ ఆయనకి తెలియకూడదు. ఇదే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కాపు నాయకులను అయితే తీసుకెళ్లి మాట్లాడిస్తారు. అంతేగాని ఈ రోజు మహిళలు కానీ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు ఈ రోజు లేవు. ప్రయత్నం చేసాం, రోజుకి పరిస్థితులు మెరుగుపడతాయి అనుకున్నాము. ఆయన పొత్తుకెళ్లారు, బీజేపీ తోటి టీడీపీ తోటి పొత్తుకెళ్లారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకెళ్తున్నారు అనుకున్నాము, త్యాగాలు చేయమన్నారు, దానికి సిద్ధపడ్డాము. కానీ దీనికి ఒక త్యాగం చేస్తున్నామంటే దానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్ నాకు సముచితంగా నాకైతే అనిపించలేదు. నాకు ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్ కోవట్టు పనులు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని దిగదార్చే ప్రయత్నాలు చేస్తున్నారో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఆయన అవకాశం ఇవ్వరు. ఆయన వీటన్నిటికీ నేను మనస్తాపం చెంది మాకు ఆత్మాభిమానం ఉంటుంది, ఆ ఆత్మాభిమానంతోనే మేము పనిచేస్తాము, చాలా చిత్తశుద్ధితో పనిచేయడానికి పార్టీకి వచ్చాము. మేము కష్టపడి పనిచేస్తాము. గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో కాకినాడ రూరల్ సంబంధించి ప్రతి గ్రామంలో నేను తిరిగాను. ఆ గ్రామంలో ప్రతి చోట నా ఫోటో కూడా లేకుండా ప్యాంప్లెట్, పవన్ కళ్యాణ్ గారి ప్యాంప్లెట్ సిద్ధాంతాలతో కూడుకున్నది, షణ్ముఖ వ్యూహంతో కూడినది నేను ప్రతి ఇంటికి పంచాను. నేను పెంచిన ఏ ప్యాంప్లెట్లో కూడా నా ఫోటో కూడా లేదు. నేను అంత నిస్వార్థంగా పనిచేస్తే ఈ రోజు నాకు ఇచ్చిన బహుమానం పవన్ కళ్యాణ్ గారు నా మొహం చూడకపోవడం. మేడం మరి ఈ సరోజ అన్న వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడమేనా ఇంత అసంతృప్తి, లేకపోతే ఇంకా పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటారా? టికెట్ అనేది ఆయన తీసుకున్న డెసిషన్కి నేను తల వంచానండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఈ పొత్తుకు వెళ్తున్నాను కాబట్టి చాలా మంది త్యాగం చేయాలంటే నేను తల వంచాను. నేను నాకు ఎందుకు ఇవ్వలేదు అని నేను బాధపడుతున్నానంటే బీసీ ఈక్వేషన్స్ కానీ మహిళా ఈక్వేషన్స్ కానీ ఏమీ చూడలేదు. ఏ ప్రయోజనాలతో పొత్తుకెళ్తున్నారో కేవలం అక్కడ జగన్మోహన్ రెడ్డిని దించేయాలి అన్న ఇది తప్ప ఇంకొక ధ్యాస పవన్ కళ్యాణ్ గారిలో కనిపించట్లేదు. ఎప్పుడు నేను ఎదగాలి, నేను స్ట్రెంగ్తన్ అవ్వాలి, పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వాలి, దాని రూట్స్ బలపడాలి అని ఆలోచించుకోవాలి. కానీ నేను ఎదుటి వాళ్ళ పతనం చూడాలి అనే దాంతో ముందుకెళ్తున్నారు. ఫస్ట్ థింగ్ అండి, ఓకే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఈ కూటమి వస్తే ఏదో ఉద్ధరిస్తుంది, ప్రజలు ఏదో బాగుపడతారు అన్న దాని మీద ఆలోచన చేసి ముందుకెళ్లారని అనుకుందాం. ఈయన సాధించింది ఏమిటి? తెలుగుదేశం దగ్గర నుంచి పొత్తులో 21 సీట్లతోటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ 21 నియోజకవర్గాలు కూడా నెగ్గే నియోజకవర్గాలు ఇచ్చారా?
ఇచ్చిన ఒక మహిళకి, నెల్లిమర్లో ఒక మహిళకి ఇచ్చింది కూడా అది నెగ్గే నియోజకవర్గం ఇచ్చారా? 2019లో జనసేన పార్టీ చాలా చోట్ల పోటీ చేసింది. దాదాపుగా 30,000 దగ్గర నుంచి 40,000 వరకు ఓటింగ్ వచ్చిన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని ఎంచుకుని మనం ఇంకా బాగుపడడానికి ట్రై చేసుకుంటామా? 7,000 ఓట్లు వచ్చిన చోట మళ్ళీ మన అభ్యర్థిని పెట్టి అక్కడ నెగ్గించుకోవాలని ట్రై చేస్తామా? ఈ చిన్న చిన్న ఇష్యూస్ లో కూడా పార్టీ ఇంత వెనకబడుతుందంటే కేవలం నాదెండ్ల మనోహర్ అనే కోవట్ అతని కనుసన్నల్లో అతనికి ఇష్టమైన వ్యక్తులు, అతనికి చిడత భజన చేసే వ్యక్తులకి టికెట్లు ఇచ్చుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క 21 అభ్యర్థుల రూపకల్పన. మన తూర్పు గోదావరి జిల్లాలో, మన కాకినాడ జిల్లాలో ఎవరండి ఆ చిడతలు బాధించే వ్యక్తి అంటే మీ ఉద్దేశంలో ఎవరు చెప్తారు? పంతన్ నానాజీ అండి. పంతన్ నానాజీ ఈరోజు చిడతలు కొట్టాడు కాబట్టే నాదెండ్ల మనోహర్ ప్రతి నెల వచ్చి ఇక్కడ క్లబ్ లో ఉండి 3-4 రోజులు మంతనాలు జరిపి ఏ పని చేయకుండా ఈ రోజు వెళ్ళిపోవడం వల్లే కదా పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ మనకి లేనిది. పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో మీటింగ్ లో ఓపెన్ గా చెప్పారు, మనకి పోల్ మేనేజ్మెంట్ లేదు, బూత్ మేనేజ్మెంట్ లేదు, 40 years అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తాం, అందుకే వాళ్ళకి మేము అత్యధిక సీట్లు వాళ్ళకి కేటాయించి వాళ్ళ దగ్గర నేర్చుకుందాం అని చెప్తున్నారు. సరే, వెల్ అండ్ గుడ్ అండి. 10 సంవత్సరాలు దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతున్నారు. దానికి ఒక డ్రైవర్ గా ఆ రథసారథిగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఈ రోజున కంప్లీట్ గా అతని మీదే డ్రైవింగ్ వదిలేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీని నెగ్లెక్ట్ చేసినట్టే కదా దాని అర్థం. ప్రతి నెల వచ్చే నాదెండ్ల మనోహర్ ఎందుకని పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ కాన్సన్ట్రేట్ చేయలేదు? ఆయన తెలియని రాజకీయ నాయకుడు అయితే కాదు కదండి. ఆయన ఒక స్పీకర్ గా వర్క్ చేశారు, ఆయన పాలసీ మేటర్ తెలుసు, ఆయనకి ఒక పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉండాలో తెలుసు. ఇన్ని తెలిసిన వ్యక్తి జనసేన పార్టీ స్ట్రక్చర్ ఎందుకు చేయలేకపోయారు? ఆయన స్ట్రక్చర్ ఏర్పరచడం అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెన్షియల్ షిప్ లో ఉన్న కమిటీ మెంబర్స్ ఎవరున్నారు అని చూసుకుంటున్నారు. అదే విధంగా పిఏసీ మెంబర్స్ లో ఆయన చైర్మన్ గా ఆయన చిడతలకు వచ్చే బ్యాచ్ ఎంతమంది ఉన్నారని చూసుకుంటున్నారు. అది కింద ఒక జిల్లా అధ్యక్షుడి కింద ఇది వేశారు తప్ప రూట్ లెవెల్లో బూత్ మేనేజ్మెంట్ ఎందుకు చేసుకోలేకపోయారు? ఇది మన వైఫల్యం కాదా? ఇది జనసేన పార్టీ స్థానిక నాయకులు కదా రెస్పాన్సిబిలిటీ. నాదెండ్ల మనోహర్ సంబంధం ఏముంది అసలు? స్థానిక నాయకులు చెయ్యనప్పుడు నాదెండ్ల మనోహర్ వచ్చి చేయించాలి కదండి. ప్రతి నెల వచ్చారండి, ప్రతి నెల వచ్చి క్లబ్ లో కూర్చుంటున్నారండి, 3-4 రోజులు ఇన్ఛార్జెస్ మీటింగ్లు పెడుతున్నారండి, నాలాంటి రాష్ట్ర కార్యదర్శుల దగ్గరికి రావద్దని చెప్తున్నారండి. నన్ను పిలిచి కాకినాడ రూరల్ గానీ కాకినాడ అర్బన్ గానీ మీరు వెళ్ళకండి అని చెప్పారండి. మీరు వెళ్ళకండి, అక్కడ ఏవో ఇబ్బందులు ఉన్నాయంటండి, నేను వెళ్ళకూడదంట. రాష్ట్ర వ్యాప్తంగా ఏవో వర్క్స్ అసైన్ చేస్తే అక్కడికి వెళ్ళి నేను వర్క్ చేసి రావాలంట. అలాగే పార్టీ ఏ కార్యక్రమాలు నాకు చెప్పినా అవనిగడ్డ, కడప ఎక్కడికి పంపించినా కూడా నేను చాలా సమర్థవంతంగా 1 వీక్ 10 days నా కుటుంబంతో వెళ్ళి అక్కడ ఉండి నా ఖర్చులు నేను పెట్టుకుని నా వాటర్ బాటిల్ నేను కొనుక్కుని నేను పనిచేశాను. నేను ఏ రోజు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదండి. నేను నా ఖర్చు నేను పెట్టుకున్నాను, నా డీజిల్ నేను కొట్టించుకున్నాను, అలాగే వెళ్ళి వర్క్ చేశానండి నేను. మరి సరోజ గారి నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది? మరి పవన్ కళ్యాణ్ గారికి మీ అంత కృషి మీరు చేశారు, మీ వాటర్ బాటిల్ మీరు కొనుక్కున్నారు, కానీ మీకు గౌరవం దక్కలేదని మీరే బాధపడుతున్నారు. మరి నెక్స్ట్ సరోజ ఏ గూటికి చేరబోతున్నారు? ఇదే కాదండి, నేను నా వర్క్ నేను చేసుకున్నాను. దాంతో పాటు పార్టీని తూర్పుగోదావరి జిల్లాలో ప్రమోట్ చేసే బాధ్యతలో నేను ప్రథమ స్థానంలో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేస్తే కత్తిపూడి స్టార్ట్ చేసి భీమవరం వరకు నేను ఆయన వెన్నంటే ఉన్నాను. మొత్తం ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను. ఆ బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించి నేను భీమవరం వరకు ఆయన వెనకే ఉన్నానండి. నేను అటువంటి కార్యక్రమాలు చేసిన నాకు ఈరోజు పార్టీలోని ఏ విలువ ఉంది, మహిళల్లో ఏ విలువ ఉంది? మహిళలకే విలువ లేదండి అసలు. ఈరోజు మహిళలకి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద పాత్ర ఇస్తారు, మహిళల్ని గౌరవిస్తారు అని చెప్పి మాట్లాడుకుంటున్న సదరు జనసేన నాయకులు, వీర మహిళలు ఒకే ఒక క్వశ్చన్ నేను అడిగేది, 21 సీట్లలో ఒకే ఒక్క సీటు, అది కూడా నెల్లిమర్లలో 7,000 తెచ్చుకున్న సీట్ ఎందుకు ఇచ్చారు? మిగతా వీర మహిళల్లో కూడా ఎవ్వరూ కూడా ఎందుకు పని చేయలేదు? ఆయన మాట్లాడితే వాయిస్లు ఇస్తా ఉంటారు కదండి, యువత కావాలి, ఉడుకు రక్తం కావాలి, వీర మహిళలు కావాలంటారు. మరి మొత్తం అందరూ కూడా ముసలి వాళ్ళే కదా. అంతే కదండి. ఇప్పుడు కాకినాడ రూరల్లో ఒక ముసలాడికి ఇచ్చారండి, ముఖ్యమంత్రి అనవనండి, ముఖ్యమంత్రి అని అనడం కూడా చేతగాని ఒక దద్దమ్మకి, ఒక సన్నాసికి ఇచ్చారండి. అలాంటి సన్నాసిని వెనకేసుకుని పనికి వాళ్ళు ఎదవలు చాలా మంది వెనకాల తయారవుతా ఉంటారు. మరి వాళ్ళతో మీరు గతంలో కలిసి పని చేశారు, వాళ్ళతో కలిసి ఫ్లెక్స్లు కట్టారు, మరి ఈ గ్యాప్ లో అంతా నేను కలిసి ఎప్పుడు ఫ్లెక్స్లు కట్టలేదండి. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అందరం కలిసి ఉన్నాము. నేను 2014లో ఒక కమిటీ వేసాను కాంగ్రెస్ లో. ఒక కమిటీ వేస్తే ఆ కమిటీని బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు, ఈ నానాజీ అనే వ్యక్తి నేను వేసిన కమిటీని రద్దు చేయడం కోసం హైదరాబాద్ లో కూర్చుని ఆ కమిటీని మహిళా కమిటీ అండి నేను వేసింది, రద్దు చేయించి
వచ్చేసారండి కాకినాడ. నేను ఎందుకు రద్దు చేయ, డీసీసీ ప్రెసిడెంట్ ఎవరు అనుకుంటున్నారు అప్పుడు? డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దొమ్మేటి వెంకటేశ్వరరావు. ఆయన అందులో ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా పంతనాజీ చేయించుకొచ్చేసాడండి. చేయించుకొచ్చేస్తే ఆ రోజు నేను రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశాను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బయట. అదే పంతనానాజీ అంటే కేవలం నేను బీసీని, మహిళని కాబట్టే కదా అంత చిన్న చూపు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. బయటకు వచ్చేసిన తర్వాత అంటే ఈ సమైక్యాంధ్ర హడావిడి అన్నీ అయిన తర్వాత కాంగ్రెస్ కొంచెం స్లో అయింది. నేను సైలెంట్ గా ఉన్నాను. ఆ తర్వాత సమైక్యాంధ్ర మూవ్మెంట్ లో నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను, నర్సాపురం ఎంపీగా కంటెస్ట్ చేశాను. తర్వాత ఆ పార్టీ కూడా లేకపోవడం వల్ల మేము స్తబ్దతగా ఉన్నాము. స్తబ్దతగా ఉన్న టైంలో మళ్ళీ పంతనానాజీ జనసేనకి వెళ్తూ నన్ను రమ్మని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నా ఇండివిజువాలిటీ నాకు ఉంటుందండి, నేను డెసిషన్ తీసుకుని నేను వస్తానని చెప్పాను. అతను జాయిన్ అయిన 3-4 నెలలకేమో నేను నా భర్త వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకుని 1 hour మాట్లాడారు. అన్ని సమస్యలు విన్నారు. ఆయన ఎంత శ్రద్ధగా విన్నారంటే మీ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు నాది అని హామీ ఇచ్చి, మీ ఇద్దరు రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటాను అని అంత హామీ ఇచ్చిన వ్యక్తి. తర్వాత మళ్ళీ నాకు హార్డ్లీ 2-3 సార్లు మాట్లాడారు అంతే అండి. 5 ఏళ్లలో 2-3 సార్లు మాట్లాడారు అంతే పవన్ కళ్యాణ్ గారు. కానీ వెయిట్ చేశాను, ఆయన మాట్లాడతారు, మనకు ఒక టైం వస్తుంది అన్ని నేను అలా వెయిట్ చేసుకుంటూ వచ్చానండి. కానీ నాకు ఆ ఛాన్స్ అయితే ఆయన ఇవ్వలేదు. ఓకే మేడం, నెక్స్ట్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది? రాబోయే ఎలక్షన్స్ మరి దగ్గరకు వస్తే నోటిఫికేషన్ కూడా వచ్చింది, కోర్టులో కూడా మనం ఉన్నాం. ఏ రకంగా మీరు ముందుకెళ్ళిపోతున్నారు? మరి ఎంత ప్రజాసేవ చేసే మీరు పవన్ కళ్యాణ్ కోసం ప్రతి వీధికి వెళ్ళి పాంప్లెట్లు లేదని మీరు, మరి మీ సపోర్ట్ ఏ పార్టీ కంటే మీరు చెప్తారు? ఇక్కడ సపోర్ట్ ఖచ్చితంగా నేను ఒకటే అంటానండి, నా రాజకీయ భవిష్యత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఆయన అడుగు వేసుకుని వెళ్ళాలని నేను అనుకున్నాను. కానీ ఆయన అక్కడ పార్టీలో జరిగిన రకరకాల ఇష్యూస్ వల్ల నేను బయటకు వచ్చేసాను. నాకు నా జాతి ప్రయోజనాలు ముఖ్యం, ఒక ఫెమినిస్ట్గా మహిళా ప్రయోజనాలు ముఖ్యం. ఈ రెండిటికి పెద్దపీట ఎవరేస్తారో, ఈ రెండిటికి పెద్దపీట ఎక్కడ ఉంటుందో నేను ఆ పార్టీలో ఉంటానండి. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ పార్టీలో ఒకటి టికెట్ ఇచ్చారు, బట్ జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ వికెట్లు ఇచ్చారు. మరి అటే పైన నిలబోతున్నారా? ఉంటుందండి. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో కూడా తొందరలో మాట్లాడతానండి. నేను వెళ్ళి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటాను. నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే చోట తప్పకుండా నేను ఉంటాను. ఓకే మేడం, అయితే మరి ఎంపీ టికెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఒక వ్యక్తి అయితే గ్రౌండ్ లో పనిచేస్తున్నారు, ఆయన సానా సతీష్. వాళ్ళ వర్గం కానీ మొత్తం 99% విన్ అనుకుని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. కానీ తెరపై కొత్త వ్యక్తి తీసుకొచ్చారు, దానిపైన ఒక వీర మహిళగా మీ ఒపీనియన్ ఏంటి? నేను అదే చెప్తున్నాండి, స్టార్టింగ్ నుంచి కూడా నేను కాకినాడ ఎంపీ గురించి మీరు మాట్లాడుతున్నారు, నేను 21 టికెట్ల గురించి ప్లస్ 2 ఎంపీల గురించి కూడా మాట్లాడుతున్నాను. ఈ 21 టికెట్లో నిజంగా పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? అటు విశాఖ జిల్లా చూసుకుంటే ఒక్కళ్ళు కూడా అక్కడ పార్టీకి పనిచేసిన వాళ్ళకి లేదు. యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి తప్ప ఇంకొక వ్యక్తి ఎవరు అక్కడ లేరండి. కొనసాల రామకృష్ణ గారికి ఇచ్చారు, ఆయన కొత్తగా పార్టీలోకి వచ్చారు. అవునండి, ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన కండువా కూడా వేసుకోలేదు, ఇప్పటి వరకు జనసేన కండువా ఆయన వేసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేయలేదు. అయినప్పటికీ ఆయన టికెట్ అలాట్ చేయడం జరిగింది. విశాఖ సౌత్ యాదవ్కి ఇచ్చారు, అక్కడ వంశీకృష్ణ యాదవ్కి ఇచ్చారు. వంశీకృష్ణ యాదవ్ అనే అతను జనసేన నుంచి రిజైన్ చేసి వచ్చాడు. తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు అతను కూడా రిజైన్ చేసి వచ్చారు. ఇక్కడ అంతా ఎలా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారు మీది రౌడీలు గూండాలు ఉన్న పార్టీ, వైసీపీ పార్టీ గూండాల పార్టీ అంటారు. అక్కడి నుంచి రిజైన్ చేసి పార్టీలోకి వచ్చినంటే పునీతులు అయిపోతారు. వైసీపీ గవర్నమెంట్ నుంచి రౌడీలు వాళ్ళు ఇక్కడ వచ్చే పునీతులు అయిపోతారు. సో ఈ 21 టికెట్లు మీరు చూసుకోండి ఎక్కడైనా కూడా. ఇప్పుడు రైల్వే కోడూరు ఇచ్చారు, రైల్వే కోడూరు ఇచ్చిన పర్సన్ డైరెక్ట్ గా ఫోటోలో అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, అతను ఒక అడ్వైజర్, పార్టీకి అడ్వైజర్, ఇంకా స్టిల్ అతనికి పదవి ఉంది, అతనికి తీసుకొచ్చి రైల్వే కోడూరు కడప జిల్లాలో ఇచ్చారు. అంటే ఏం జరుగుతుంది మా పార్టీలో ఏం జరుగుతున్నాయి అని ఒక్కసారి ఆలోచించుకుంటే దీనంతటికి కారణం నాదెండ్ల మనోహర్. ఈ నిడదవోలు ఇచ్చారండి, నిడదవోలు కందులు దుర్గేష్ గారు ఇచ్చారు. ఆయన కాకినాడ రాజమండ్రి రూరల్ కి సంబంధించిన ఆ రాజమండ్రి రూరల్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీకు ఇచ్చేస్తున్నామని చెప్పేశారు. చెప్పిన తర్వాత మళ్ళీ పరిణామాలు మళ్ళీ చోటు చేసుకున్నాయి, నిడదవోలు పంపించారు. నిడదవోలులో ఆయన గెలుస్తారా లేదా అన్నది దేవుడికి తెలియాలి. ఎందుకంటే కంప్లీట్ గా జిల్లా అధ్యక్షుడు అండి ఆయన. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చేశారు, అందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా వాసులకు సుపరిచిత వ్యక్తులు. ఆయన తీసుకెళ్లి వెస్ట్ గోదావరి లేశారు. ఈ రోజు ఆయనకి అక్కడ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి?
ఇన్ని టికెట్లకి 21 టికెట్లకి ఏ ఒక్కటి పోయినా కూడా నాదెండ్ల మనోహర్ పూర్తి బాధ్యత వహించాలి. గుత్తులు బలరామకృష్ణ కూడా అక్కడి నుంచి వచ్చినాడుగా, వైసీపీ వచ్చాడు. పత్తుల బలరామకృష్ణ కూడా వైసీపీ ఆయన రాజా జనసేన ఆస్పిరెంట్. అంతే. అంటే కేవలం ఏంటంటే కొత్తగా పార్టీలోకి వచ్చి తీసుకున్న వాళ్ళని టికెట్ ఇచ్చారంటే ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించండి. డబ్బులు తీసుకుని ఇచ్చారా, టికెట్లు అమ్ముకున్నారా? అదే కదండి జరుగుతుంది. పుట్టిని కష్టపడి మేము ఇన్నాళ్ళు కష్టపడి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని రోడ్ల మీద పడి తిరిగి ఫ్యామిలీని వదిలేసి కష్టపడి జనసేన పార్టీకి పనిచేస్తే మా లాంటి వాళ్ళకి టికెట్లు లేవు. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, కటౌట్లు కట్టేస్తే టికెట్లు ఇచ్చేస్తారా? మీకు అదే కనిపిస్తుందా? కటౌట్లు కట్టింది రోడ్డు మీద పడి తిరిగింది కనిపించట్లేదా? అంటే నేను బీసీ మహిళని కాబట్టి చిన్న చూపు. అదే ఇంకొక లేడీ ఎవరైనా మాట్లాడితే ఎవడు వచ్చి బయటికి మాట్లాడే సాహసం చేయడు. నేను బీసీని సెట్టిబలిజ వర్గానికి చెందిందని ఒక మహిళని కాబట్టి చిన్న చూపు. నేను ఒక క్యాబినెట్ హోదా వచ్చిన వ్యక్తిని నేను. అలాంటిది నన్ను తీసుకెళ్ళి నాకు ఎలాంటి వర్క్స్ అసైన్ చేశారు? నన్ను ఒక స్టేట్ సెక్రటరీగా వేశారు, జనసేన పార్టీలో స్టేట్ సెక్రటరీగా వేశారు. ఏ అర్హతలు ఉన్నాయని చాలా మందికి ప్రధాన కార్యదర్శులు పిఎస్సీలు ఇచ్చారండి. నాకేం లేదని నన్ను సెక్రటరీ ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారు, మీకు పార్టీలో ఉన్నప్పుడు తెలీదా? పార్టీలో ఉన్నప్పుడు స్టేట్ సెక్రటరీ అయినప్పుడు మీకు తెలియదు. స్టేట్ సెక్రటరీ అనేది ఒక పదవా? నేను చేసిన పదవితో మేయర్తో చేసిన దాంతో పోలిస్తే స్టేట్ సెక్రటరీ అనేది ఒక పదవా అండి అసలు? అది నాకు సరిపోయే పదవా అండి అసలు? అది ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు స్టేట్ సెక్రటరీ ఇచ్చినప్పుడు తెలియలేదా, మీరు బీసీ అని సెట్టిబలిజ అని అది తెలియకుండానే మీకు వాళ్ళు ఇచ్చేసారా అని అడుగుతున్నారండి. తెలుసు, కానీ హోప్ పార్టీ టికెట్ కోసం పార్టీలోకి వచ్చారంటున్నారు. నిజమే అండి, పార్టీ టికెట్ కోసం కాకపోతే పార్టీలోకి ఎందుకు వస్తున్నారు? మీరు బుట్నే వేస్తారా? బుట్నే పార్టీ సేవలు చేయడానికి వచ్చారా? మనస్సాక్షి ఒకటి ఉండాలండి. మనస్సాక్షి అనేది ఒకటి అనుకుని మాట్లాడాలి. టికెట్ ఇప్పుడు కొంతమంది మాట్లాడతారండి, టికెట్ ఇవ్వలేదని ఆడవాళ్ళు ఏడ్చి వెళ్ళిపోయిన సందర్భాలు 2019లో నేను చూశాను. పార్టీ ఆఫీస్లో టికెట్ ఇవ్వలేదని ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయిన రోజులు చూస్తాను. అంటే టికెట్ ఆశించి రాలేదా నువ్వు? టికెట్ ఆశించి వస్తేనే కదా ఆ రోజు ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయావు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు టికెట్ కోసం వచ్చింది. ఎస్, నేను టికెట్ కోసమే వచ్చాను, నేను ఎమ్మెల్యే అవ్వాలనే వచ్చాను. లేదంటే నాకేం సరదా? ఏం సరదా అండి పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు ఇంకొక పార్టీలోకి వెళ్ళినా నాకు టికెట్ ఇస్తారనే వెళ్తాను. నేను టికెట్ కోసమే వెళ్తాను. నేను మామూలుగానండి. ఇప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళి టికెట్ ఇప్పుడు ప్యాక్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏదైనా నాకు సరైన హామీ ఉంటేనే వెళ్తాను. నాకు హామీ ఉండాలి, నా భర్తకు హామీ ఉండాలి. మేమిద్దరం నేను బీసీ సెట్టిబలిజన్ అయితే ఆయన ఒక క్రిస్టియన్ దానికి ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తి. మేమిద్దరం కూడా ఒక షార్ప్ నైఫ్ అండి. ఒకవైపే కాదు, పదులు కాదు, మాకు 2 వైపులు పదులు ఉన్నాయి. అటువంటి కాంబినేషన్ అండి మాది. ఇది చూసే పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారు, మీది మంచి కాంబినేషన్, మీకు ఎక్కడ ఇచ్చినా కూడా మీరు సపోర్ట్ చేస్తారు, మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు షైన్ అవుతారని చెప్పిన వ్యక్తి ఈ రోజు మా మొహం చాటేసి తిరుగుతుంటే బాధ వేసిందండి. నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే మొన్న 2 రోజుల క్రితం పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగితే వెళ్ళానండి. వీర మహిళల మీటింగ్ అని పిలిచారండి. ఆయన మొహం చాటేసి వస్తున్నారండి, మొహం చూడట్లేదు అసలు. నేను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు. అంత వాల్యూ లేని పార్టీలో నేను ఉండాల్సిన అవసరం ఏంటి నాకు అనిపించింది. అంటే బేసికల్ కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ ఒక అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి అయిపోతారు, ఆయనకి అవకాశం ఇవ్వాలి కదా అంటున్నారు. ఏ రకంగా ముఖ్యమంత్రి అవుతారంటారు నాకు అర్థం కాదు. అదే అంటున్నారండి, ఏ రకంగా ముఖ్యమంత్రి? ఆయన తీసుకునే స్టెప్సే ఈ రోజు యువత ఉందండి. యువత ఆయన కోసం పిచ్చెక్కి ఉన్మాదులైపోతారండి. వైజాగ్ లోని శాండ్ కవాతు చేసాం మేము. అవునమ్మా, శాండ్ కవాతు చేస్తే ఆ రోజు నేను ఆయన పైన నుంచిన కారులోనే లోపల ఉన్నానండి. నేను లోపల ఉన్నా అంటే నాకు ఆ రోజు కాలు చెప్పు తెగిందో ఏదో మొత్తం మీద నన్ను లోపల కూర్చోబెట్టారు. నేను కొంచెం అవుతుంటే అది క్లచ్లు కూడా పనిచేసే పరిస్థితులు కనిపించట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు పైన మాట్లాడుతున్నారు, బండి ముందుకు వెళ్ళట్లా, జనాలు వచ్చి పడిపోతున్నారు, వెహికల్ మీద పడిపోతున్నారు. ఈయన నా మీద పడిపోతున్నారని చెప్పేసి ఆ సైడ్ దాని మీద ఎక్కి ఈయన నుంచుని నాకు కొంచెం సపోర్ట్ గా ఉన్నారు, పడిపోతున్నారని చెప్పి సపోర్ట్ గా ఉన్నారు. ఆ రోజు ఒక ½ అన్ అవర్ గ్యాప్ లో ఈయన చూస్తే ఈయన మనిషి ఉన్నారా లేదా అనిపించిందండి. అంత జనం ఇలా అయిపోతున్నారండి. ఆయన ఇంకా అలా ఆ స్టేజ్ ఆయనకు వచ్చేసింది అనమాట. అంటే మీరు ఆలోచించండి, అంత అభిమానం. అలాంటి యువతని ఈ రోజు దశాబ్ద కాలంగా ఏం చేశారండి పవన్ కళ్యాణ్ గారు?
ఆయన వెనక తిప్పించుకున్నారు ఉద్యోగాలు మానేసి. పిఠాపురంలో ఒక అమ్మాయి ఆయన ఉంటుందండి నాకు తెలిసి, రమ్య అని పిఠాపురంలో ఉంటుంది. తన డిగ్రీ చదువుకుని హైదరాబాద్లో జాబ్ చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో అవన్నీ వదిలేసుకుని పార్టీలోకి వచ్చి పార్టీలో కష్టపడుతుందండి. ఆ అమ్మాయి ఎలా ఎంత ఉగ్రవాది ఎంత ఉన్మాది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన సీఎం అవ్వాలి అని. అంటే యువత ఈ రోజు వాళ్ళ ఫ్యూచర్లు కూడా వదిలేసుకుని వాళ్ళ అందుకే వాళ్ళు అంటారేమో పదవుల కోసం మేము రాలేదు అని, వాళ్ళ ఒట్లోంచి వస్తుందేమో నాకు తెలియదు కానీ అండి, అన్ని వదిలేసుకుని ఉద్యోగాలు వదిలేసుకుని వాళ్ళ కెరీర్ వదిలేసుకుని రోజు పవన్ కళ్యాణ్ గారు వెనకాల పరిగెడుతున్నారు. అంతే కదండి. ఇంకా వాళ్ళందరినీ కూడా ఈ రోజు రోడ్డు మీద వదిలేశారండి, రోడ్డు మీద పడేశారు. ఇంకా రేపు పొద్దున్న గవర్నమెంట్ వస్తుంది రాకపోతుంది, యువత భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదండి. ఆయన దశాబ్ద కాలంగా పార్టీని నడుపుకుంటూ వచ్చారు. కనీసం పార్టీలో ఒక స్ట్రక్చర్ లేదు, మహిళలకి ప్రాధాన్యత లేదు, యువతకి ప్రాధాన్యత లేదు, ఉడుకు రక్తం అని చెప్పుకునే వ్యక్తి ఈ రోజు ముసలోళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. మరి సిద్ధాంతాలకి ఆయన చెప్పే మాటలకి ఆయన చేసే చేతలకి ఏమన్నా సంబంధం ఉందా నాకు అర్థం కావట్లేదు. ఓకే మేడం, ఎనీహౌ రాబోయే రోజుల్లో మీరు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి, మీరు ఏ గూటికి వెళ్తారో కూడా చూడాలి. ఎందుకంటే మీలాంటి వేరే మహిళలు అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చినారు కాబట్టి మీలాంటి మంచి ఎఫర్ట్ఫుల్ వర్కర్స్ అన్ని పార్టీలకు కావాలనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. మరి మీ ఆవేశానికి మీ ఆత్మాభిమానానికి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా సమానం చెప్తారు చూద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.